అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రేమ అనే నవల ధారావాహిక నుండి 3వ భాగాన్ని వినేద్దాం. గొంతు ఎత్తి బిగ్గరగా మాట్లాడినప్పుడు ఆయన కంఠంలో వణుకు ఇంకా ఎక్కువగా ఉంటోంది. అలాగే అంకుల్ అంది. ఆయన వరండాలో నుంచి వెనక్కి తిరిగి లోపలికి వెళ్తున్నారు. అంకుల్ ఉత్సాహంగా బిగ్గరగా పిలిచింది. ఆయన తిరిగి పిట్టగోడ దగ్గరికి ఆదుర్దాగా వచ్చాడు. గుడ్ నైట్ అంకుల్ అంది చెయ్యి ఊపుతూ. గుడ్ నైట్ డియర్. ఆయన చెయ్యి ఊపి వెళ్ళిపోయాడు. ఆయన లోపలికి వెళ్ళి వరండా తలుపులు వేసేశారు. సంహిత ఒక్క నిమిషం అక్కడ నిలబడింది. ఇంతలో ముందుకు వచ్చి టపీమని ఏదో పడింది. సంహిత ఉలికిపాటుగా చూసింది. అదేమిటా అని గమనించే లోపలే ఇంకోటి పడింది. చలం లోపల నుంచి ఆమె స్లిప్పర్స్ విసిరాడు. కాళ్ళకి వేసుకో మొత్తుకుంటూ చెప్పాడు. సంహిత వేసుకొని థ్యాంక్ యూ అంది. నువ్వు లోపలికి వస్తావా రావా? తలుపులు వేయడానికి రెడీగా పట్టుకుని నిలబడ్డాడు. సంహిత పుస్తకాలు తీసుకుని లోపలికి వస్తుంటే చలం వెనకే వచ్చి కుర్చీ తీసుకుని పాదాలు ఎత్తెత్తి వేస్తూ వచ్చాడు. లోపలికి వచ్చిన సంహిత అతను చేసిన బందోబస్తు చూసి గట్టిగా నవ్వేసింది. గుమ్మం దగ్గర చిన్న అల్యూమినియం గిన్నెలు పెట్టాడు. అక్కడ ఏమాత్రం కదలిక వచ్చినా అవి కింద పడి శబ్దం అవుతాయి. సంహిత నవ్వుతూ తన పరుపు మీద కూర్చుంది. సంహిత చదువుకోసాగింది. మధ్యలో తల తిప్పి చూసింది. చలం గాఢ నిద్రలో ఉన్నాడు. ఆ నిద్రలో కూడా అతను ముడుచుకొని దేని నుంచో రక్షణ కోరుకుంటున్నట్టుగా ఉన్నాడు. చలం అంటే సంహితకి చాలా ఇష్టం అనిపించింది. బయట చెట్ల కొమ్మలు గాలికి కదిలిన శబ్దం వినిపిస్తోంది. ఎంతో హాయిగా ఉంది. కళ్ళ ముందు మాటిమాటికి ఆకులు చెత్త తొలగించిన శుభ్రపడిన విశాలమైన ఆవరణే గుర్తుకు వస్తోంది. ఆ ఇల్లు, ఆ దంపతులు, ఆ వసతులు, ఆ బీనా ఎంత దురదృష్టవంతురాలు. అన్నీ ఉండి ఈ సుఖాలు అనుభవించే ఆయుష్యే లేనట్టు వెళ్ళిపోయింది. అంత చిన్న వయసులో మరణం, అది తల్లిదండ్రులు కంటి చూపుకి నోచుకోనంత దూరంగా. ఏమిటో ఈ జీవితం ఒక్కోసారి అస్సలు అర్థం కాదు. ఆ డబ్బు లేకనే కదా తనలాంటి ఎంతోమంది ఆడపిల్లలకి ఈ బాధలు. ఆ డబ్బు పుష్కలంగా ఉండి ఆమెకి నిరుపయోగం అయిపోయింది. అదొక విషాదం. వృద్ధ దంపతుల జీవితంలో ఒంటరితనం, జాగరూకత, భయం, అపనమ్మకం సంహితకి బాగానే అర్థం అవుతున్నాయి. ప్రేమ విషయంలో వారు మనుషుల్ని నమ్మటం లేదు. నోరు లేని ఆ పసికుక్క పిల్ల మీద గుమ్మరిస్తున్నారు. అది కూడా ఏదో విషాదపు నీలినీడగానే ఉంది. ఆనందమూర్తి గారు చలాన్ని ఆరాగా చూడటం గుర్తుకు వచ్చింది. ఆయనే కాదు, చలం తన రూమ్మేట్ అంటే అందరూ దాదాపు అదే విధంగా చూస్తారు. సంహిత తన ఆలోచనలు మన్నాడు జరగబోయే ఎన్విరాన్మెంట్ సదస్సు మీద కేంద్రీకరించసాగింది. ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పరచాల్సిన బాధ్యత తనకి అప్పగించారు. 3 రోజులు ఇక తిండి తిప్పలు లేకుండా కష్టపడాలి. సంహిత కష్టాలకి ఇదివరకు దుఃఖం వచ్చేది. ఇప్పుడు వాటిల్లో ఆనందం వెతకడానికి ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు అవి అంత బాధ పెట్టడం లేదు. ఏ పని చేయాలన్నా ముందు డబ్బు సమస్య. అది లేకుండా కాలు చెయ్యి కదలనంత నిస్సహాయ స్థితి. ఆనందమూర్తి ఎగ్జిబిషన్ అరేంజ్ చేయమని చెప్పేశారు. దానికి కావలసిన డబ్బు కోసం తనే పాటుపడాలి. ఆ తిప్పలు చాలా పెద్ద తిప్పలే. తర్వాత 2 రోజులు సంహిత కాన్ఫరెన్స్ హడావుడిలో పడిపోయింది. ప్రొఫెసర్ ఆనందమూర్తి పర్యావరణం మానవుడు అనే అంశం మీద సదస్సు నిర్వహణ కమిటీ సెక్రటరీ. ఆయన చేతి కింద సంహిత ఏర్పాట్లలో సహాయపడింది. 2 రోజులు చలం సైకిల్ తీసుకొని మీటింగ్ జరిగే హాలుకి ఆఫీసు నుంచి వచ్చేవాడు. మీటింగ్ అయి ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి 10 గంటలు అయ్యేది. రాత్రి పొద్దుపోయిన తరువాత సైకిల్ మీద వచ్చిన ఇద్దరిని రుక్మిణమ్మ గారు విసుక్కుంటూ ఇట్లా అయితే మా ఇంట్లో కుదరదు అనేసింది. ఆయన డూప్లికేట్ కీ ఒకటి సంహితకి ఇచ్చాడు. జాగ్రత్తగా పెట్టుకో, పారవేసుకోకు సుమా, నువ్వు పారవేస్తే కీ ఇచ్చానని ఆంటీకి తెలుస్తుంది, తిడుతుంది అన్నాడు. ఆయన కళ్ళల్లో వెన్నెల వెలుగు లాంటి చిలిపితనం. సంహితకి నవ్వు వచ్చేసింది. అవుట్ హౌస్లో తను తీసిపడేసిన సామానులో చెక్క ఉయ్యాల ఉంది. సంహిత చలం సాయంతో దాన్ని మామిడి చెట్టుకు కట్టింది. ప్రొద్దుటే అందులో కూర్చుని కాఫీ తాగుతుంటే సంహితకి స్వర్గంలా అనిపించసాగింది. శుభ్రంగా ఊడ్చి నీట్గా ఉన్న ఆవరణ, నేలని తాగే చెట్టు కొమ్మల మధ్య నుంచి వస్తున్న లేత సూర్యకిరణాలు, రాత్రి పడిన మంచుకి కొద్దిగా తడిసిన నేల, అవుట్ హౌస్ నుంచి చలం పెట్టిన రేడియోలో నుంచి సంగీతం. సంహితకి ఏమిటో జీవితం ఇంత బాగుందేమిటి అని ఆశ్చర్యంగా అనిపించసాగింది. ఉదయం వేళ రాఘవేంద్రరావు గారు కిందకి వచ్చి ఆవరణలోకి వాకింగ్గా తిరుగుతూ సంహితతో కాసేపు కబుర్లు చెప్పేవాడు. ఆంటీ కూడా వస్తే బాగుంటుందిగా అంకుల్, ఆయనకి వేడివేడి కాఫీ తెచ్చిస్తూ అంది సంహిత.
ఆమెకి నడవటం చాలా కష్టం. ఉదయం అసలు లేవలేదు. ఎన్ని మందులు వాడినా కీళ్ళ నొప్పులు మాత్రం తగ్గటం లేదు. తను నడవలేకపోవడంతో మేం బయటికి తిరగడం కూడా పూర్తిగా తగ్గిపోయింది అన్నారాయన. సంహితకి జాలేసింది. వారికి కారుంది, పెద్ద ఇల్లుంది, ఐశ్వర్యం ఉంది. అయినా జీవితం నిర్బంధంగా 4 గోడలకే పరిమితం అయిపోయింది. ఆ రకంగా పొద్దునపూట ఆయనతో కాసేపు కబుర్లు చెప్పడం అలవాటైపోయింది సంహితకి. సంహిత, నువ్వు కాస్త మీ ఆంటీ దగ్గర 1 గంట కూర్చోవడానికి వీలవుతుందా? మా స్నేహితుడు గంగాధరానికి బైపాస్ సర్జరీ అయింది. వెళ్ళి చూసి వస్తాను అన్నారాయన ఆ రోజు ఉదయం. అలాగే అంకుల్, నేను ఈ పూట యూనివర్సిటీకి వెళ్ళడం లేదు అంది. 10 గంటలైంది. సంహిత పని పూర్తి చేసుకుని తలుపులు మూసి పుస్తకాలు తెచ్చుకుని రుక్మిణమ్మ గారి దగ్గరకు వచ్చింది. రాఘవేంద్రరావు గారి ఫ్రెండ్ ఒక ఆయన కారులో వచ్చి తీసుకువెళ్తానని చెప్పాడు. ఆయన అరగంట ముందే తయారై కూర్చున్నారు. రుక్మిణి, నేను త్వరగా వచ్చేస్తాను అంటూ 1కి 2 సార్లు చెప్పారు. ఆమెకి ఆయనే మంచినీళ్లు మందులు తెచ్చి దగ్గర స్టూలు మీద పెట్టారు. ఆయన ఆ పనులు చేయటం చూస్తుంటే సంహిత మనసు ఆర్ద్రం అవుతుంది. ఇద్దరిలో వార్ధక్యం, అనారోగ్యత, ఒకరికి ఒకరు తోడు. ఆమెను చిన్నపిల్లలా అపురూపంగా చూస్తారాయన. వారిని చూస్తుంటే పెళ్ళి అనే పదానికి ఒక అర్థం తెలుస్తోంది. ఆయన కుక్కపిల్ల మెడకి గొలుసు కట్టి తెచ్చి ఆమె కుర్చీకి కట్టారు. అది ఆమె కాళ్ళ దగ్గర పడుకుంది. కారు వచ్చింది. ఆయన భార్య దగ్గరికి వెళ్ళి, రుక్మిణి, నేను వెళ్ళిరానా? త్వరగా వచ్చేస్తాను అన్నారు. ఆవిడ తలెత్తి ఆయన వైపు చూసి సరేనంది. ఆమె కళ్ళల్లో నీళ్లు. ఆయన వెంటనే అడిగేశారు, పోనీ మానయ్యనా? వద్దు అన్నట్లు తల ఊపింది. ఆయన ఆవిడ తల మీద చేయి వేసి నిమిరి వెళ్ళారు. సంహిత ఆయన వెంట వచ్చి గేటు తాళం వేసుకుంది. సంహిత అవుట్ హౌస్లోకి అద్దెకు వచ్చింది అంటూ కారు మిత్రుడికి పరిచయం చేశారు. కారు వెళ్ళింది. సంహిత లోపలికి వచ్చింది. ఊరిలో ఎవరెవరుంటారు? ఆవిడ అడిగింది. సంహిత చెప్పింది. ఆవిడ సంహిత మాటలు యథాలాపంగా వింటున్నా ఆవిడ కళ్ళు మాత్రం మాటి మాటికి అల్మరా మీద ఉన్న ఫోటో వైపే మళ్ళీ అక్కడ ఆగిపోయాయి. ఆ ఫోటో ఇలా తెచ్చిపెడతావా అని అడిగింది. సంహిత చేతిలో పుస్తకం సోఫాలో పెట్టి లేచి వెళ్ళి ఆ ఫోటో తెచ్చి ఆవిడకి ఇచ్చింది. ఆవిడ ఆ ఫోటోలోని కొంగుతో తూర్చింది. అది తల్లి చంటి పిల్ల. ముఖం తన కొంగుతో ఆప్యాయంగా తుడిచినట్లుంది. మా అమ్మాయి భువనేశ్వరి, బ్నిమ్ అని పిలుస్తాం. ఫ్రెండ్స్ అంతా బీనా అనేవాళ్ళు. మా మనవడు అభిషేక్ అంది. చెప్తుంటే ఆ కంఠం పరవశంగా తేలిపోతోంది. సంహిత ఏం మాట్లాడలేదు. ఆ బిన్నీ సంగతి ఎత్తవద్దని ఆనందమూర్తి గట్టి వార్నింగ్ ఇచ్చారు. చాలా తెలివిగలది. వీణ అద్భుతంగా వాయించేది. వీడిని ప్రసవించేటప్పుడు నొప్పులు వస్తున్నాయని చెబితే మా ఆయన ఏడ్చేశారు. చూసావా ఎంత అందంగా ఉందో? ఈ ఫోటో మావారే తీశారు. ఆ రోజు తనకి జ్వరం లేకపోతే ఇంకా బాగుండేది. ఫోటోలో సంహిత సోఫా చేతి మీద కూర్చొని వింటోంది. ప్రేమించి పెళ్లి చేసుకుంది. అమెరికా వెళ్ళారు. అబ్బాయి అక్కడివాడే. అభిషేక్ అక్కడే పుట్టాడు. 8 ఏళ్ల తర్వాత వచ్చింది. 4 నెలలు ఉంది. మమ్మల్ని అక్కడికి వచ్చేయమని గొడవ చేసింది. వాళ్ళ అత్తగారు గర్విష్టి. మాకిష్టం లేదు. అతని తల్లిదండ్రులు బిజినెస్లో భాగం. వెళ్ళాలని మాకు ఉండేది. కానీ అత్తగారి ఉత్తరం. ఆవిడ బాధ దిగమింగినట్లు అంది. మేం వెళ్ళలేదు. ఇక్కడ నుంచి వెళ్ళిన కొద్ది రోజులకే కారు యాక్సిడెంట్లో. ఆవిడ శూన్యంలోకి చూస్తోంది. కంఠం దగ్గర నరాలు ఉబికినాయి. కళ్ళల్లో ఉబికి వస్తున్న నీళ్లని వెనక్కి తోయటానికి కంటి రెప్పలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఒక అనైర్విచనీయమైన బాధ గుండెల్లో పొట్టలో నరనరల్లో మెలుగు తిరుగుతుంటే ఆ ముఖం భూకంపన ప్రకంపనంలా ఉంది. సంహితకి చాలా జాలి వేసింది. కూర్చున్నదల్లా లేచి ఆమె దగ్గరికి వెళ్ళింది. గ్లాసులో మంచినీళ్లు పోసి అందించింది. మేం చాలా దురదృష్టవంతులం. చాలా కళ్ళ వెంబడి నీళ్లు కారిపోతున్నాయి. మాకు భగవంతుడు అన్నీ ఇచ్చి మా ఊపిరి తీసేసుకున్నాడు. ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉందిలే అనుకున్నాం. వారం వారం ఫోన్ చేసేది, ఉత్తరం వచ్చేది. అక్కడ నుంచి ఫ్రెండ్స్ వస్తుంటే ఏవేవో పంపేది. మేం కళ్ళతో చూడలేదు కానీ తను మా దగ్గర ఉన్నట్టే ఉండేది. కానీ ఆవిడ చేతిలోకి తల దించేసుకుంది. వెక్కి వెక్కి ఏడ్చేస్తోంది. ఆ ఇంటి గోడల్లో ఆ ఫర్నిచరు, ఆ పరదాలు సంహితలాగానే నిశ్శబ్దంగా ఆవిడ దుఃఖాన్ని పంచుకున్నట్లుగా నిశ్శబ్దంగా ఉన్నాయి. చచ్చిపోదామని ఎన్నిసార్లు ఆయనతో దెబ్బలాడాను. మనకెందుకు ఈ ప్రపంచం అన్నాను.
ఆయన ఆలోచన రానియవద్దన్నారు. అభిషేక్ మీద ఒట్టు వేయించుకున్నారు. అభిషేక్ని మనం బాధ పెడతామా అన్నారు. అభిషేక్ లేకపోతే నిజంగా ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం. మాకెందుకు ఈ ప్రపంచం? మా అమ్మాయితోనే అంతా బూడిదైపోయింది. మాకు బ్రతకాలని కోరిక లేదు. దేవుడు చంపే వరకు ఎదురు చూస్తున్నాం. సంహిత ఆవిడనే చూస్తోంది. తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమతో ఇంత తపిస్తారా? ఇది తనకి కొత్త అనుభవం. ఇంతలో కుక్కపిల్ల కుయ్యి కుయ్యమని ఆవిడ చుట్టూ తిరగసాగింది. ఏమిటి రాజు, బయటికి పోతావా? ఆవిడ ఏడుస్తూనే అడిగింది. కాస్త గొలుసు విప్పమ్మా అంది. సంహిత వంగి గొలుసు విప్పింది. కుక్కపిల్ల గొలుసు ఈడ్చుకుంటూ బయటికి వేగంగా పరిగెత్తింది. బయటికి వెళితే ఉడతల వెంట పడుతుంది. కొంచెం వెళ్ళి తీసుకురా అంది. సంహిత వెళ్ళబోయింది. హాల్లో సోఫా పక్క నుంచి వెడుతుంటే ఫోన్ మోగింది. అంకుల్ చేసి ఉంటారు. నేను నిద్రపోతున్నానని చెప్పమ్మా అంది. ఆవిడ గొంతు వింటుంటే ఏడుపుస్తోందని వినేవారికి తెలుస్తుంది. అలాగే అని తల ఊపుతూ ఫోన్ తీసింది. హలో అంది. ఫోన్లో వెంటనే ఎవరూ పలకలేదు. హలో మళ్ళీ అంది. హలో అవతల నుంచి ఒక గొంతు వినిపించింది. అమ్మా, ఆ వ్యక్తి పిలుస్తున్నాడు. ఆ గొంతు తగ్గు స్థాయిలో మగసిరికి మారుపేరులాగా ఉంది. మీకే నెంబర్ కావాలి? సంహిత అడిగింది. అతను చెప్పాడు. అతనికి అనుమానంగా ఉంది. అదేనా అని అడిగాడు. ఎస్. ఎవరు మాట్లాడుతున్నారు? పేరు చెప్తారా? అభిషేక్. అభిషేక్ అంది. చిన్నపిల్లాడికి ఇంత పెద్ద గొంతు ఎలా వచ్చింది? సంహిత నోటిలో నుంచి ఈ మాట వినిపించగానే ఆవిడ అభిషేక్ పెద్దగా అంది. ఫోన్ ఇలా ఇవ్వు చప్పున, తొందరగా ఇవ్వు అంటూ ఆవిడ కుర్చీ మీద చేతులు వేసి స్వాధీనం రాని కాళ్ళను బలవంతంగా లాగుతోంది. ఒక్క నిమిషం ఫోన్లో చెప్పి సంహిత ఫోన్ తెచ్చి అందించింది. ఆవిడ ఆదుర్దాగా సంతోషంగా మాట్లాడేస్తోంది. ఆవిడ ముఖం 1000 సూర్యకాంతుల వెలుగులతో దీప్తివంతం అయినట్లుంది. హలో అభిషేక్, 1000 ఏళ్ళు ఆయుష్. ఆ డాడీ లేరు, ఫ్రెండ్ని చూడడానికి వెళ్ళారు. కొత్త గొంత సంహిత. మన అవుట్ హౌస్కి అద్దెకిచ్చాము. ఇప్పుడు చాలా హాయిగా ఉంది మాకు. నేను బాగా ఉన్నాను. ఆవిడ ఏడుస్తోంది. నిజంగానా? ఈసారి నిజంగా వస్తావా? డాడీ రాగానే చెప్తాను. సరే. అందినాయి. తెలుసు, ఇచ్చారు. నేను నగలు పెట్టుకోవడం లేదుగా. ఎందుకు పంపావమ్మా? డాడీ పెన్ జేబుకు పెట్టుకునే పడుకుంటున్నారు. బాగానే ఉన్నాం, ధైర్యంగానే ఉన్నాం. సరే, జాగ్రత్త. డ్రైవింగ్ జాగ్రత్త. స్టీరింగ్ పట్టుకోగానే మమ్మల్ని గుర్తు చేసుకో. ఆవిడికి దుఃఖం వచ్చేసింది. ఉంటాను. 1 గంటలో వచ్చేస్తారు. ఉంటాను. సరే. ఉంటావా? ఆవిడ పెట్టలేక ఫోన్ పెట్టేసింది. వెంటనే తలెత్తి ఆనందంతో నవ్వుతూ, సంహిత, ఇది చాలా తమాషా. నేను బాధపడుతుంటే సరిగ్గా వాడి ఫోన్ రావటం ఇది ఎన్నోసారో. మా మనమడు అభిషేక్ అమెరికాలో ఉన్నాడు. ఈ సమ్మర్లో వస్తానని అంటున్నాడు. అవును. మే ఎన్నాళ్ళుంది? ఇది డిసెంబర్ కదూ? ఆవిడ వేళ్ళు లెక్క పెట్టసాగింది. సంతోషంగా చూస్తోంది. వాడు వచ్చి 6 ఏళ్ళయింది. క్రిందటి డిసెంబర్లో రావాలనుకుంటే తాతగారికి ఒంట్లో బాగాలేక రాలేదు. ఈ అభిషేక్ సంహిత సందేహంగా చూసింది. అది 20 ఏళ్ల కిందటి ఫోటో. మా వారికి ఆ ఫోటో చాలా ఇష్టం. మిగతావన్నీ మా బెడ్రూమ్లో ఉన్నాయి. మా అమ్మాయి తన చేతులతో దాన్ని అక్కడ పెట్టింది. మేము ఇక దాన్ని కదపం. మమ్మీ, డాడీ అంటే సందేహంగా అంది సంహిత. మమ్మల్ని అలాగే పిలుస్తాడు. మాకు పిల్లలు లేరు. వాడికి తల్లి తండ్రి లేరు. మేము అలా అలవాటు చేశాం. మా అభిషేక్ గిటార్ చాలా బాగా వాయిస్తాడు. వాడికి తల్లి సంగీతం ఇష్టం పోలిక వచ్చేసింది అంది గర్వంగా. బయట కుక్కపిల్ల మరగడం వినిపించింది. అయ్యో, దాన్ని తీసుకురామ్మా అంది. ఆవిడ చెయ్యి ఫోన్ని ప్రేమగా ఇంకా అలాగే వదలలేనట్టు పట్టుకుంది. సంహిత వాకిట్లోకి వచ్చింది. కుక్కపిల్ల ఉడతలను చూసి మురుగుతోంది. సంహిత దాని గొలుసు పట్టుకోబోతే పరుగు తీసింది. ఇంటి చుట్టూ పరుగులు పెట్టింది. చివరికి సంహిత దాని గొలుసు దొలకపుచ్చుకుని ఎత్తుకుని తీసుకువచ్చింది. అది సంహిత చెంపలు వాసన చూస్తోంది. చాలా తిప్పలు పెట్టిందా? ఎక్కువగా వదలం కదూ. ఒకసారి వదిలితే ఇక చేతికి అందదు. ఏడిపించుకు తింటుంది అంది రుక్మిణమ్మగారు. మీకు భోజనం ఇస్తాను అంది సంహిత. పర్వాలేదు, ఆయన్ని రాని అంది ఆవిడ. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సంహిత తొంగి చూసింది. అంకుల్ వచ్చారా అంటూ తాళం తీయటానికి పరుగెత్తింది. కుక్కపిల్ల కూడా సంహిత వెంట పరుగు తీసింది. ఆంటీ ఏం చేస్తున్నారు? ఆయన కారు దిగుతూనే అడిగారు. లోపల ఉన్నారు అంది కుక్కపిల్లని పట్టుకుని ఆయన ఎత్తుకుని తీసుకొచ్చారు. అభిషేక్ ఫోన్ చేశాడండి. అంత దూరం ఉండగానే ఆవిడ బిగ్గరగా చెప్పేసింది.
నిజంగానా? ఆయన ఆనందంగా గబగబా వెళ్ళారు దగ్గరికి. అవును. ఎంతసేపు అయింది? ఇప్పుడు మళ్ళీ చేస్తాను అని అన్నాడు. ఏం చెప్పాడు? మే నెలలో వస్తాడట. నిజంగానా? నిజంగా. నేను బాధపడుతూ బిన్నీ గురించి సంహితకి చెబుతుంటే సరిగ్గా వాడి ఫోన్ వచ్చింది. ఇలా రావటం ఎన్నోసారో కదూ? ఆయన తల ఊపాడు. నేను సంహితకి ఇదే చెప్పాను. డాడీ, నువ్వు పంపిన పెన్ జేబుకు పెట్టుకునే నిద్రపోతున్నారని చెప్పాను అంది నవ్వుతూ చూస్తూ. అలాగా? నువ్వు నీకు పంపిన గొలుసు మెడలో నుంచి తీయడం లేదని చెప్పలేదా అన్నారాయన. సంహిత ఆ ఇద్దరినే చూస్తోంది. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషం కటిక చీకటి రాత్రిలో వెన్నెల కురిసినట్లుగా ఉంది. ఆ ముఖాలు అంత దీప్తివంతంగా ఉన్నాయి. ఇద్దరూ ఈ లోకంలో తమ చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించే స్థితిలో లేరు. సంహిత వెళ్ళిపోదామని అనుకుంటోంది. ఆవిడ ఆయన చేతులు పట్టుకుని నుదురుకు గట్టిగా అదుముకుంది. ఫోన్ సంహిత తీసింది. ఈ నెంబరేనా అని అడిగారు. నన్ను ఆ ఇంట్లో ఆ కొత్త గొంతు ఎవరిది అన్నాడు. సంహిత అని చెప్పాను. నీకు ఒంట్లో బాగా ఉందా అంటూ ఆదుర్దాపడ్డాడు. ఆయన అత్యంత శ్రద్ధగా ఆవిడ మాటలు విని ఆనందం పంచుకుంటున్నాడు. ఆవిడ చెప్పటంలో ఆనందం, ఆయన వినటంలో అదే భావన. ఇద్దరూ చిన్న పిల్లల్లా సంబరంగా ఉన్నారు. అభిషేక్ ఫోన్ వారి వృద్ధాప్యాన్ని, ఒంటరితనాన్ని, అనారోగ్యాన్ని రూపు లేకుండా మాయించేసింది. వాళ్ళు సంతోషంగా ఉండటం సంహితకు కూడా ఆనందంగా ఉంది. ఇప్పుడు వారిద్దరూ శిథిల శిల్పాల్లా లేరు, మానవమూర్తుల్లా ఉన్నారు. ఆయనకి దాహం వేసింది. మంచినీళ్ళు తీసుకుని తాగారు. నేను వెళతాను అంకుల్ అంది. వాళ్ళు అప్పుడు గుర్తుకు తెచ్చుకుని సంహిత అక్కడ ఉన్నదని గ్రహించారు. సంహిత, ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నారాయన. థ్యాంక్స్ చెప్పొద్దు అంకుల్, నేనే మీకేం గొప్ప సహాయం చేయలేదు అన్నది. పాపం అమ్మాయి భోజనానికి ఆలస్యం అయిందో ఏమిటో. బుజ్జిగాడు గొలుసులు విప్పమని గోల. విప్పితే బయటికి పోయి ఓ పట్టాన రాలేదు. పరిగెత్తింది అంది రుక్మిణమ్మగారు. ఏరా బుజ్జిగా, నేను లేనప్పుడు అల్లరి చేస్తావా అన్నారాయన. కుక్కపిల్ల లేచి అల్లరి చేయటం నా జన్మ హక్కు అని చెబుతున్నట్లుగా తలాడించసాగింది. సారీ సంహిత, మా బుజ్జిగాడు ఈ మధ్య నాటీబాయ్ అయిపోతున్నాడు అన్నారాయన. సంహిత, వాట్ అబౌట్ లంచ్? నేను బీన్స్ క్యారెట్ ఉడకబెట్టేశాను. ప్రియా చట్నీలున్నాయి, మాతో కలిసి తింటే బాగుంటుంది. వద్దంకుల్ అంది మొహమాటంగా. నిన్ను భోజనానికి పిలవాలని అనుకుంటున్నాం. మేం కూడా సంతోషంగా ఉన్నాం. కమాన్ అన్నారాయన. రామ్మా, ఏదో మేం తినేదే నీకు పెడతాం. మీ అంకుల్ రసం ఒకటి బాగా చేస్తారులే, పెరుగు ఉంది అంది. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళింది సంహిత. 5 నిమిషాల్లో క్యారియర్ తెచ్చింది. రాఘవేంద్రరావు గారు టేబుల్ మీద ప్లేట్లు సర్దుతున్నారు. ఆయన మళ్ళీ యాప్రాన్ కట్టుకున్నారు. మీరుండండి అంకుల్, ఆ డ్యూటీ నాది, మీరు కూర్చోండి అంది. అప్పటికే అలసటగా ఉన్న ఆయన కూర్చున్నారు. సంహిత క్షణంలో అన్నీ సర్దేసింది. పొద్దుటే చేస్తాను కదా, హాట్ బాక్స్లో పెట్టుకుంటాను, లేకపోతే చల్లారిపోతుంది అంది. సంహిత గిన్నెలు తీసి వడ్డించసాగింది. మజ్జిగ పులుసు, పాలకూర, టమోటా కలిపి ఆకుకూర, బీరకాయ చట్నీ. ఓ, ఇవాళ మనకి నిజంగా విందేనన్నమాట అన్నారాయన సంబరంగా. ఈ ఆకుకూర నాకు చాలా ఇష్టం అన్నారు. సంహిత టేబుల్ మీద సర్ది వడ్డించటం పూర్తి అయింది. రాఘవేంద్రరావు గారు, రుక్మిణమ్మ గారు దగ్గరకు వెళ్ళారు. కుర్చీలో ఆమెను చేతులతో ఎత్తి టేబుల్ దగ్గరకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆ కూర్చోవటం కూడా ఆవిడ కష్టంగా కూర్చుంది. 2 నిమిషాల తరువాత ఆమె కీళ్ళు ఆ పొజిషన్కి సర్దుకున్నాయి. ఆ 2 నిమిషాలు ఆమె ముఖంలో ప్రకంపనగా వచ్చిన బాధ సంహిత చూడలేక కళ్ళల్లోకి నీళ్లొచ్చాయి. మనిషికి అనారోగ్యం కంటే మించిన పెద్ద శాపం ఇంకొకటి లేదు అని ఎక్కడో చదివిన విషయం గుర్తుకొచ్చింది. సంహిత వారికి కొసరి వడ్డిస్తూ తినిపిస్తోంది. ఈరోజు మన బిన్నీ గుర్తుకు వస్తోందండి అంది ఆవిడ తినటం మానేసి బయట చెంగు ముఖానికి అడ్డు పెట్టుకుని. ఆయన ఆవిడ భుజం మీద మెల్లగా తట్టారు. సంహితకి వారితో కలిసి అలా భోజనం చేయటం ఎంతో ఆనందంగా అనిపించింది. అలాంటి ఆనందం ఇన్నాళ్ళు ఈ జీవితంలో ఎప్పుడూ పొందలేదు. భోజనం చేయడంలో కూడా ఒక ఆత్మీయ సరళి ఉంటుంది అని అర్థమైంది. కుక్కపిల్ల సంహిత ఇష్టం అయినట్టు మీదకు ఎగిరి ఆడసాగింది. రుక్మిణమ్మగారు, రాఘవేంద్రరావు గారు దాని అల్లరికి నవ్వసాగారు. ఆ ఇంట్లో నిశ్శబ్దత ఏదో కరిగిపోతున్నట్లుగా ఉంది. మళ్ళీ ఫోన్ మోగింది. సంహిత ఆయన లేవబోతుంటే తనే వెళ్ళి తీసింది. ఫోన్లో చెప్పిన సంగతి విని, అంకుల్, టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి బిల్లు ఈరోజు కట్టకపోతే కట్ చేస్తారట అంది. అయ్యయ్యో, మర్చిపోయాను, ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి అన్నారాయన బాధగా. నాకివ్వండి, నేను లైబ్రరీకి వెళ్ళాలి, కట్టేస్తాను అంది. వారిద్దరి ముఖాల్లో ఆందోళన తగ్గింది. థ్యాంక్స్ అన్నారు.
నెల రోజులు ఇట్లే గడిచిపోయాయి. అద్దె కట్టాల్సిన రోజు దగ్గరికి వచ్చింది. సంహిత మనసు దిగులు సరస్సుగా మారుతోంది. చలం మొదటి రోజునే నా దగ్గర ఇక డబ్బు లేదని చెప్పేశాడు. రాఘవేంద్రరావు గారు, రుక్మిణమ్మ గారు ఈ నెల రోజుల్లో పరిచయం పెరిగి ఎంతో అభిమానంగా ఉంటున్నారు. వారికి అద్దె ఇవ్వటం లేట్ అయితే ఏం బాగుంటుంది? అద్దె ఇచ్చే ఆర్థిక వసతి లేక ఈ విధంగా ఆప్యాయంగా ఉంటోందనే వేరే అర్థం వచ్చేస్తుందేమో. సంహితకి ఈ విషయం చాలా గాభరాగా అనిపిస్తోంది. ఆ ఇంట్లోకి మొదట కేవలం తలదాచుకునే ఆశ్రయం కోసమే వచ్చింది. అది నిజమే. కానీ ఈ నెల రోజుల్లో తనకి వారికి మధ్య అనుబంధం ఏపుగా ఎదిగిపోయే మల్లెపందిరిలా అల్లుకుపోయింది. ఒకరి జీవితంలో ఒకరి అవసరం, తనకి మరొక విధంగా వారి ఇలాంటి పెద్దరికం నిండిన అండ ఎంతో ఉపయోగం. జీవితంలో మొట్టమొదటిసారిగా సంహిత తన వయస్సులో చిన్న అనే భావం సంపూర్ణంగా అనుభూతి చెందుతోంది. 8 ఏళ్ల వయసు నుంచి ఇంట్లో కష్టాల వల్ల తన వయసుకు మించిన బాధ్యత నెత్తిన వేసుకోవాల్సి వచ్చింది. ఈ దంపతుల సమక్షంలో ఆ బాధ్యత బరువు రూపు లేకుండా పోయింది. జీవితంలో అనుకోకుండా లభించిన ఆ ఆనందం నెల వచ్చేసరికి అద్దె తీసుకువెళ్ళి తను ఇవ్వకపోతే అంతా వేరే అర్థంగా ఉంటుంది. రుక్మిణమ్మ గారు తనని కొరకొరా చూస్తుంది. రాఘవేంద్రరావు గారు తనకు కనిపించగానే పని ఉన్నట్టు తల తిప్పుకుని వెళ్ళిపోతారు. సంహితకి ఏం చేయాలో తోచడం లేదు. అక్కడికి రేడియో టాక్ తీరుబడి లేకపోయినా వెళ్ళి ఇచ్చింది. కానీ ఆ మొత్తం ఒక మూలకి కూడా రాదు. ఇంకే రకంగా డబ్బు సంపాదించడానికి ఉపాయం తోచలేదు. సంహిత ఉండి ఉండి దీర్ఘంగా నిట్టూరుస్తోంది. యూనివర్సిటీ నుంచి బస్సులో తిరిగి వస్తుంటే బస్సులో తనతో పాటు ఎక్కిన అమ్మాయిలు కిలకిలా నవ్వుతుంటే సినిమాకి పోదాం, ముందు హోటల్కి వెళ్ళి టిఫిన్ తిని అని వారు అనుకుంటుంటే ఎంతో ఈర్ష్యగా అనిపించసాగింది. ఈ అద్దె భారం మెదడులో గుదిబండలా మోయకపోతే తను వారికంటే ఎక్కువ హాయిగా నవ్వగలదు. భగవంతుడు ఎందరికో తన జీవితం ఇంత భారం చేశాడు. ఆమె మనసు ఉదాసీనంగా అయింది. బస్సు వస్తుంటే కిటికీ దగ్గర కూర్చొని చూస్తోంది. రోడ్డు మీద అడుక్కు తినే యువతి చింకి పాతలు కట్టుకొని కొడుకుని ఎత్తుకుని నవ్వుతోంది. వెళుతున్న బస్సు చూపిస్తూ కొడుకు చేత టాటా చెప్పించి నవ్వుతోంది. ఆమె ముఖంలో ఎంతో సుఖమయ జీవితం గడుపుతున్న ఆనందం కళకళలాడిపోతోంది. జీవితంలో నిజానికి ఆమెకి ఆ కొడుకు తప్ప ఏమీ లేదు. కానీ ఆ కొడుకే ఆమెకి ఐశ్వర్యాలు అన్నంత కులాసాగా ఉంది ఆ నవ్వు. ప్రతి వారికి సంతోషంగా ఉండటానికి ఏదో ఒక ఆలంబన కావాలి. సంహిత ఒడిలో ఉన్న పిహెచ్డి నోట్స్ చూసుకుంది. దానిని వెంటనే చేత్తో ఎత్తి గుండెలకి ఆనించుకుంది. చాలా సంతోషంగా అనిపించింది. అద్దె కట్టలేనంత మాత్రాన తన ఎందుకు కొరగాని మనిషేం కాదు. సంహిత కొడుకునెత్తుకుని బస్సుకి టాటా చెప్పిస్తున్న బిచ్చగెత్త వైపు చూసింది. సంహిత నయనద్వయం మౌనంగా ఆమెకు కృతజ్ఞతలు అందించింది. ఆ క్షణంలో ఆమె తనకి ఎంత ధైర్యం ఇచ్చింది. థ్యాంక్ గాడ్. ఆర్థికపరమైన బాధలు మనిషిలో ఆత్మవిశ్వాసం చెల్లాచెదురు చేయకూడదు. తల సీటు వెనక్కి ఆనించుకుంది. బస్సు రివ్వున బర్కత్పురా దాటి నారాయణగూడ చౌరస్తా మీద నుంచి వెళ్తోంది. సంహితకి ఈ ప్రపంచంలో ఎంతో అందంగా కనిపించసాగింది. అద్దె ఇవ్వటానికి సాయంత్రం 6 గంటల వరకు గడువు ఉంది. 6 గంటల వరకు తను ఎంతైనా సంతోషంగా గడపవచ్చు. అప్పటి వరకు ఆ అవుట్ హౌస్ తనదే. సంహితకి ఈ ఊహ కూడా ఆనందం ఇచ్చింది. పుస్తకంలో జిడ్డు కృష్ణమూర్తి మాటలు గుర్తుకు వచ్చాయి. వచ్చే బాధల్ని మనిషి ఈనాటి నుంచి అనుభవించడం ప్రారంభిస్తాడు. అది చాలా తెలివి తక్కువ. అప్పటి వరకు ఆనందంగా ఉండవచ్చునని అతనికి తెలియదు. సంహిత బస్టాప్లో బస్ దిగింది. ఇక్కడి నుంచి దాదాపు మైలు దూరం నడవాలి. నడక ఒంటికి చాలా మంచిది అని మళ్ళా గుర్తుకు చేసుకుంది. జీవితంలో బాధలు వచ్చినప్పుడు వాటిలో ఉన్న మంచిని వెతకడానికి ప్రయత్నిస్తే బాధలు పెరగవు, సగం తగ్గిపోతాయి. సంహితకి నడక బాగా అలవాటు అయినందువల్ల టకటకా నడిచేస్తోంది. వెనక నుంచి ఆటో ఒకటి వచ్చి కాస్త దూరంలో ఆగింది. ఆటో అతను వచ్చి అడ్రస్ అడిగాడు. సంహిత చూస్తోంది. ఇది తమ ఇంటి అడ్రస్సే. అప్పటికే సంహిత అంటూ పంచాలాల్చి ధరించిన ఆయన పరుగులాంటి నడకతో సంచి చేత్తో పట్టుకుని వస్తున్నాడు. సంహితకు ఆయన చూడగానే ముఖం ఆనందంతో వికసించింది. పూజారి గారు మీరా? అరే, అరుణ్ కూడా వచ్చాడా అంది ఆనందంగా. అప్పటికే అరుణ్ కూడా దిగి వచ్చాడు. వీడికి బ్యాంకులో ఉద్యోగం వచ్చిందమ్మా. ఇంత పెద్ద పట్నం మేము ఎన్నడూ ఈ హైదరాబాద్ రాలేదు. యోగిత నీ అడ్రస్ ఇచ్చింది, వెతుక్కుంటూ వస్తున్నాం అన్నాడు ఆయన. సంహిత గుండెల్లో పెద్ద రాయి పడినట్లయింది. వీరిద్దరూ తనకి అతిథులా? భగవంతుడా, ఇంటి అద్దె సమస్య తీర్చపోగా ఇంకా జటిలం చేస్తున్నావా? రామ్మారా, దేవుడిని కొలిచే పూజారిని కదూ
ఆయన భక్తుడికి పెట్టడు కదా. చూసావా, మేము ఇల్లు కోసం తిరిగి తిరిగి ఆటోకి డబ్బులు తగలబెట్టకుండా నాకు ఖర్చు తగ్గించడానికి ఇక్కడే కనిపించావు అన్నారాయన సంతోషంగా. బాగున్నావా సంహిత? అరుణ్ అడిగాడు. అతనిలో ఉద్యోగం వచ్చిన ఆనందం కళకళలాడుతూ మెరిసిపోతోంది. అంది. తన మనసు ఎక్కడికో లోయల్లోకి జారిపోతోంది. సంహితకి నవ్వుతూ కష్టాలు భరించడం చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. అదే పని అలవాటుగా ఇప్పుడూ చేసింది. నవ్వు ముఖంతో వారు రావటం తనకి ఎంతో ఆనందం కలిగించింది అన్నట్టుగా వచ్చి ఆటోలో కూర్చుంది. ఆటో, పెట్టె, బెడ్డింగ్, చుట్ట, సంచి చిన్న సైజు కాపురంలా ఉన్నాయి. వాటిని చూస్తుంటే ఇంకా బాధ అనిపించింది. వాడికి ఆ బ్యాంకు అలవాటయ్యి కాస్త ఈ ఊరు తెలిసే వరకు నీ దగ్గరే ఉంచమని వాళ్ళ అమ్మ మరీ మరీ చెప్పింది. యోగిత కూడా ఆ మాటే అంది. ఆయన ధోరణి అయిన వాళ్ళు ఇంత చెబితే నువ్వు కాదనగలవా అన్నట్లుంది. తనని వారు అడగలేదు. వారే నిశ్చయం చేసి ఆ నిర్ణయం తన నెత్తిన రుద్దారు. పూజారి గారు ఎదుటివారి దగ్గర నుంచి డబ్బులు లాగటమే తప్ప ఇవ్వటం ఆయనకి అలవాటు లేదు. అద్దె ఖర్చు లేకుండా ఆయన అరుణ్ చదువు కూడా బంధువుల నెత్తిన రుద్ది పూర్తి చేయించారు. అరుణ్ స్వభావం మంచిదే అయినా తండ్రి మాటకి జవదాటలేడు. సంహితకి ఈ భారం నెత్తిన వచ్చి పడటంతో ఏడుపు వచ్చినంత పని అవుతోంది. పైకి నవ్వుతున్నా కళ్ళల్లో నీళ్లతడి వచ్చేస్తోంది. అది ఆపుకోవటం కష్టంగా ఉంది. ఆటో ఇంటి ముందుకు వచ్చి ఆగింది. ముందు పూజారి బ్రహ్మంగారే దిగారు. ఆయన తలెత్తి నిలువున ఆకాశంలో ఎదిగినట్లున్న పెద్ద భవనం చూస్తూ, ఏమిటి, నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావా? ఇంత అద్దె ఎలా కడుతున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా. ఇది కాదు, వాళ్ళ అవుట్ హౌస్ అంది. అంటే అన్నాడాయన. నౌకర్ల కోసం చిన్న ఇల్లు కడతారే అది. నౌకర్ల కోసమా? ఆయన కంపరంగా చూశాడు. ఆయన గొంతు చాలా పెద్దది, అసలే గరుకుగా బొంగురుగా ఉంటుంది. పైనుంచి ఆయన కుతూహలం, ఆశ్చర్యం ఇంకా పెద్దగా మాట్లాడుతున్నాడు. పల్లెటూళ్ళలో మనిషి దగ్గరగా ఉన్న చెవిటి వాళ్లతో మాట్లాడినట్టు బిగ్గరగా మాట్లాడే అలవాటే ఈయనకి ఉంది. అతి నిశ్శబ్దంగా, చీమ చిటుక్కుమన్నా వినిపించేట్టు ప్రశాంతంగా, గాలి చప్పుడు, పిట్టల కోకవల మృదు మధుర శబ్దం మినహా ఇంకేమీ వినిపించని ఆ వాతావరణంలో ఆయన గరుకు గొంతు అపశృతిగా ఉంది. అప్పటికే కాస్త దూరంలో ఉన్న మేడ మీద పైభాగంలో కిటికీ తలుపు తెరుచుకుని ఒక ఆయన తొంగి చూసి తలుపు వేసేశాడు. ఇల్లు చాలా బాగుంది అంటున్నాడు ఆయన. సంహిత గేటు గడియ బయట నుంచి తీసింది. ఈ టైంలో పెద్దవాళ్ళిద్దరూ భోజనాలు చేసి పడుకుంటారు. సంహిత యూనివర్సిటీ నుంచి వచ్చే టైం ఇదే. సంహిత బాగా అలవాటు అవ్వటంతో తన లైబ్రరీకి, రేడియో స్టేషన్కి, రీసెర్చ్ వర్క్కి వెళ్ళి ఏ టైంలో వస్తుందో తెలియకపోవటం వల్ల రాఘవేంద్రరావు గారు గేటు పగలు తాళం వేయటం మానేశారు. సంహిత గేటు మెల్లగా తీసి చప్పుడు కాకుండా వేసేసింది. బ్రహ్మంగారు ఆటో అతనితో డబ్బు విషయంలో పేచీ పెడుతుంటే ఇచ్చేసేయండి అంది. ఆయన ముఖం మార్చుకొని ఇచ్చేశాడు. ఇదేమిటో, ఆటో అబ్బాయి సామాను లోపలైనా పెట్టలేడా అంటూ ఆయన సణుగుతూ సంచులు లోపలికి తెచ్చాడు. అరుణ్ పెద్ద బెడ్డింగ్ మోయలేనట్టు మోస్తూ సిగ్గుపడుతున్నట్టు తెచ్చాడు. ఇంటి వాళ్ళు ఎవరు? బ్రహ్మంగారు అడిగారు. సంహిత క్లుప్తంగా చెప్పింది. పిల్లా జల్లా లేరంటున్నావు, ఆ ఇంట్లోనే 2 గదులు అడగకపోయావా అన్నాడు పెద్ద గొంతుతోనే. సంహితకి రుక్మిణమ్మ గారికి ఎక్కడ వినిపిస్తుందోనని భయం వేసింది. ఇవిగో అరటిపళ్ళు తెచ్చాను నీకోసం అని బుట్ట ఇచ్చాడు. అవి గుడిలో పూజారికి వచ్చినవి కాబోలు. 2 రోజులకి దాచిపెట్టి తెచ్చినట్లున్నాడు. నల్లగా కమిలిపోయి ఎలుకల సముదాయంలా ఉన్నాయి. ఎండకి కమిలాయి, లోపల బాగానే ఉన్నాయి అన్నాడు. సంహిత తన కోసం, చలం కోసం సాయంత్రానికి వండి ఉంచిన భోజనం వారిద్దరికీ పెట్టేసింది. ఆయన భోజనం చేసి అడగకుండానే సంహిత పరుపు మీద పెట్టుకుని పడుకొని గుర్రు పెట్టి నిద్రపోయాడు. అరుణ్ చలం చాపం మీద నిద్రపోయాడు. సంహిత పుస్తకాలు పట్టుకుని వాకిట్లో వరండాలో కూర్చుని చదువుకుంటోంది. ఆయన లేచినట్టున్నాడు. దగ్గాడు. ఘీంకరించినట్టు గొంతు సవరించుకున్నాడు. అమ్మాయి సంహిత పిలిచాడు బిగ్గరగా. సంహిత లేచి వెళ్ళింది. కాసిన కాఫీ నీళ్లు పోయి, నేను బయలుదేరుతాను. మరీ రేపు పెళ్ళి ఒకటి చేయించాలి, అర్జెంటుగా వెళ్ళాలి. నువ్వు ఇట్లా వచ్చి అట్లా వెళ్ళారని ఏమీ అనుకోకు అంది. అలాగే అంది. ఆయన ఎక్కడ ఉండిపోతాడోనని భయపడుతున్న సంహితకి ఈ వార్త తీయగా అనిపించింది. ఆనందం కలిగింది. గబగబా వెళ్ళి కాఫీ కలిపి ఆయనకిచ్చింది. నువ్వు జీతం రాగానే నాకు మనీ ఆర్డర్ చేయి, తెలిసిందా? కొడుకు హితవు చెప్తున్నాడు ఆయన. అరుణ్ తల ఊపుతున్నాడు. అవును, ఇక్కడ ప్యాంట్లు షర్ట్లు ఆరేసి ఉన్నాయేమిటి?
ఇంటి వాళ్ళవా? బ్రహ్మంగారు ఆరాగా అడిగారు. కాదు, చలం అని ఇంకో అతను ఈ రూమ్లో ఉంటున్నాడు. అలాగా, రాత్రి ఎక్కడుంటాడు? అడిగాడు. ఇక్కడే. ఆయన ప్యాంట్లు షర్ట్లని సంహితని క్రీగంట చూశాడు. అబ్బాయి, జాగ్రత్తగా ఉండు, ఇక నేను బయలుదేరుతాను అన్నాడు. జేబులో నుంచి డబ్బు తీసి 500 3 సార్లు లెక్కపెట్టి వాటిని ఇవ్వలేక ఇస్తున్నట్లుగా సంహిత చేతికిస్తూ, జీతం వచ్చే వరకు మా వాడి ఖర్చులకని నీ దగ్గర ఉంచు. అడగగానే డబ్బు ఇవ్వకు సుమా, దేనికోసమో అడిగి తెలుసుకుని ఇవ్వు. ఒరే అరుణ్, ఒక నోట్బుక్ పెట్టి అందులో నువ్వు తీసుకున్న ప్రతి పైసకి సంహిత దగ్గర సంతకం పెట్టు అన్నాడు. అరుణ్ వెంటనే తల ఊపాడు. త్వరగా బయలుదేరకపోతే నీ బస్సు అందదేమో నసిగాడు. పెడతాలేవోయ్, నాకు చెప్పేంట మొగాడి వెయ్యావేమిటి అన్నాడు. అరగంట తర్వాత 10 సార్లు అరుణ్కి జాగ్రత్తలు చెప్పి ఆయన బయలుదేరాడు. అదృష్టవశాత్తు గేటు బయటికి రాగానే ఖాళీ ఆటో కనిపించింది. సంహిత దాన్ని బస్టాండ్కి మాట్లాడింది. ఆయన ఆ వీధి అంతా వినిపించేలాగా అరుణకి మరోసారి బిగ్గరగా జాగ్రత్తలకు చెప్పి వెళ్ళాడు. 3వ భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.